ఎస్ డే స్టూడెంట్స్. సో ఈ వీడియో రిక్వెస్టింగ్ వీడియో. ఈ డిఎస్సికి నాకు సంబంధం లేదండి యాక్చువల్లీ, ఎందుకంటే నేను మెంటర్షిప్ ఇవ్వను, కోచింగ్ ఇవ్వను. కాకపోతే నా స్టూడెంట్స్ కొంతమంది బయట వాళ్ళు సరే డిఎస్సి వాయిదా పడుతుందంట దాని మీద అంటే మా స్టూడెంట్స్ కొంతమంది తెలియజేయాలి, అలా మిగతా వాళ్ళు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఓకే. సో కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటేనండి, వాళ్ళు ఆల్రెడీ ముందే మీకు ఇంటిమేషన్ ఇచ్చారు. నేను మీకు ఎప్పుడో చెప్పాను, ఏ ఎగ్జామ్ అయినా ఈసారి మీకు గ్రూప్ 2కి ఇచ్చినంత టైం ఇవ్వరు అని క్లియర్ కట్గా చెప్పాను. ఓకేనా? టైం తక్కువ ఇస్తానని క్లియర్గా ఇంటిమేషన్ ఇచ్చాను. నేను డిఎస్సి గురించి కాదు, ప్రతి ఒక్క దాని గురించి చెప్పాను. ఓకేనా? సో కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే, నా 19 ఏళ్ళ సర్వీసులు 20 ఏళ్ళ సర్వీసులు చెప్తున్నాను. నేను గ్రూప్ 2 పోస్ట్ పోన్ కాదు అని ఒక వీడియో చేశాను, కిందికి వెళ్ళి చూస్తే ఇంకా ఉంటుంది. పోస్ట్ పోన్ కాదు అని చెప్పాను. మీరు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. కానీ చాలామంది పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి సోషల్ మీడియా జోలికి వెళ్ళారు. దయచేసి నేను మీకు చెప్పేది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ఈ సోషల్ మీడియాకు అందుకే మీకు తమ్నెయిల్ కూడా అదే పెట్టాను. చాలామంది ఏం చేస్తారంటే డిఎస్సి వాయిదా పడుతుందా ఇదే పెడతారు. ఎందుకు? వ్యూస్ కోసం. నేను ఎప్పుడు వ్యూస్ కోసం అసలు నేను వీడియోని చేయను. ఏది ఉన్నా కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకొని కూడా చెప్పాను నా ఛానల్ని. ఓకే. డిఎస్సి వాయిదా పడుతుంది, వాయిదా పడింది అని కూడా చెప్తారు మీకు. నేను అందుకే మీకు నేను చెప్తున్నాను ఈ గ్రూప్ 2 గురించి. డిఎస్సి వాయిదా పడిందని కూడా చెప్తారు, పడింది అని చెప్తారు. మీరు ఈ సందిగ్ధంలో ఏమవుతుందంటే, యాజ్ పర్ హ్యూమన్ సైకాలజీ ప్రకారము సందిగ్ధంలో ఉన్నప్పుడు మీరు 100% ఫోకస్ చేయలేరు సబ్జెక్ట్ మీద. అంటే మీరు ఏదైతే చదువుతున్నారో సిలబస్ మీద మీరు ఫోకస్ చేయలేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నాకేం సంబంధం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో వల్ల ఒక్కరు టీచర్ జాబ్ కొట్టినా కూడా చాలు నాకు. ఓకేనా? నా స్టూడెంట్స్ కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా కానీ. ఎందుకంటే డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా? 0.5 మార్కులు 1 మార్కులలో జాబ్ పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఓకేనా? సో నా స్టూడెంట్స్ కూడా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు. ఓకేనా? వాళ్ళకు కూడా నేను చెప్పాను, మా ప్రిపేర్ కండి. వాయిదా పడినంత మాత్రాన మీకు ఏమైనా నష్టం వస్తుందా? ఇంకొకసారి రివ్యూ చేస్తారు. ఇప్పుడు మీరు 70% కవరప్ చేసింటారండి. 70% సిలబస్ని కవర్ చేసింటారు. ఒకవేళ వాయిదా పడింది అనుకుందాం ఫర్ సపోజ్, మిగతా రిమైనింగ్ 30%తో పాటు 100% మళ్ళీ రివిజన్ కూడా చేసుకోవచ్చు. దానివల్ల మీకు బెనిఫిటే తప్పనిచ్చి లాస్ ఎక్కడుంది? ఎక్కడ లేదు కదా. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఇది నేను గ్రూప్ 2 మెయిన్స్కు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ అప్పుడైతే కన్ఫర్మ్. ఎందుకంటే ఇది నాకు కన్ఫర్మేషన్, నాకు ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 కాబట్టి దీని కన్ఫర్మేషన్ ఇచ్చాను. పడదని చెప్పేసాను, డైరెక్ట్ చెప్పేశాను. క్వశ్చన్ మార్క్ కూడా పెట్టలేదు, వీడియో చూడండి కావాలంటే. కాకపోతే ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎగ్జామ్ జరిగితే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అప్పుడు ఏంటి మీ ఫ్యూచరు? సో నేను చెప్పే సలహా ఏంటంటే, మీకు ఎగ్జామ్ జరుగుతుంది, మీరు ముందు, నేను ఓపెన్గా చెప్తున్నానండి, మీరు మంచిగా అనుకోండి చెడ్డగా అనుకోండి, మీరు ముందు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసండి. స్విచ్ ఆఫ్ చేసి ఈవినింగ్ టైంలో ఏదైనా కావాలంటే చూసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో ఉన్నారంటే కనుక నేనేం చేయలేను, బాధ్యుని కాదు. అసలు నాకు సంబంధం లేకుండా కూడా నేను చెప్తున్నాను, ఎందుకు? మీ ఫ్యూచర్ బాగుండాలని, అంతే. అందులో తట్టు నా స్టూడెంట్స్ కూడా ఉండరు కాబట్టి నాకు కొద్దిగా సెల్ఫిష్గా చెప్తున్నాను, నా స్వార్థం కొద్దిగా కూడా చెప్తున్నాను అనుకోండి, చెప్పాలంటే ఓపెన్గా. ఓకేనా? సో కాబట్టి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు చాలా ఇబ్బంది పడతారు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? మీ ఆఖరికి ఈ రోస్టర్ పాయింట్ మిగతా అనేది నేను డిస్కస్ చేయను, కానీ ఈ గ్రూప్ 2 దాని గురించి నెక్స్ట్ మీరు చేయాల్సిన డిఎస్సి అభ్యర్థి చేయాల్సిన పని ఏంటంటే కనుక, ఆల్రెడీ తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో మీరు ఎంత కవరప్ చేయగలరో అంత కవరప్ చేయండి. అంతేగాని ఊరికే చదువుకుంటా పోదు. కాంపిటీషన్ ఫీల్డ్లో ఒకటి చెప్తాను చూడండి, ఒక సీక్రెట్ చెప్తాను. సీక్రెట్ అని కాదు, ఇది లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ అవసరం లేదండి. మీరు మీ ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్కి ఎంత చదివినాం అనేది ఇంపార్టెంట్ కాదు.
అనేది ఇది అసలు ఇంపార్టెంటే కాదు. నేను చదువుతా 10 బుక్కులు మీరు చదువుతారు. ఓకేనా? ఏది ఇంపార్టెంట్ అంటే ఎంత గుర్తుపెట్టుకున్నాం, ఎంత గుర్తుపెట్టుకోగలం అనేది మీరు తెలుసుకోవాలి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ గ్రూప్ 1 తొందరలో గ్రూప్ 1 ఉందండి. మళ్ళీ గ్రూప్ 2 కూడా ఉంది. అది 5వ తేదీ నుంచి నేను లాస్ట్ బ్యాచ్ అదే నోటిఫికేషన్ పడేందుకు మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ చేయను. అది చెప్తున్నాను. ఆ షెడ్యూల్ కూడా మీకు 4వ తేదీ వచ్చేస్తుందమ్మా. మీకు గ్రూప్ 2 వాళ్ళు, గ్రూప్ 1 వాళ్ళకి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 4వ తేదీ మీ ఆటోమేటిక్గా మీ మొబైల్కి షెడ్యూల్ వచ్చేస్తుంది. రాకపోతే ఇంకా వాట్సాప్ సాయంత్రం 6 లోపల రాకపోతే ఇంకా వాట్సాప్ పెట్టండి. ఓకే? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే డిఎస్సి అభ్యర్థులకు దయచేసి మీరు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఛానల్ పెట్టడము. ఓకేనా? నేను ఛానల్ పెట్టింది మా వాళ్ళు 2000 అసలు యాక్చువల్ పెట్టింది ఏంటంటే 2019 బ్యాచ్ వాళ్ళ కోసం. ఓకేనా? సో వాళ్ళ కోసం అని ఛానల్ పెట్టాను నేను. ఆ ఛానల్ అట్లే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పుకున్నా కూడా పెరుగుతూ పోతున్నారు జనాలు. సో ఓకే, నేను కాదన్ను, వినడం మంచిదే కదా, నేను చెడు చెప్పడం లేదు కదా, మంచిగా చెప్తున్నాను. సో కాబట్టి ఎప్పుడు కూడా ఇవే వస్తాయి వాడు మీకు చెప్తే డిఎస్సి అభ్యర్థులు చెప్తే మీరు చూసారో లేదో తెలిసే ఉంటుంది. తెల్లవారితే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఉందండి. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. సాయంత్రం 6 గంటలకు ముందు రోజు అంటే తెల్లవారితే ఉంది ముందు రోజు నేను చెప్పేది. సాయంత్రం 6 గంటలకు సోషల్ మీడియాలో పోస్ట్పోన్ అయ్యింది గ్రూప్ 2 పండగ చేసుకోండి అని చెప్పేసి కేవలం వ్యూస్ కోసము. ఓకేనా? కేవలం వ్యూస్ కోసము. అంతవరకే. నేను నా ఛానల్ మానిటైజేషన్ కూడా చేయలేదు. నేను అవసరమైతేనే వీడియో చేస్తాను, అనవసరంగా సోది చెప్పేదానికి ఇంకోదానికి కాదు. మిమ్మల్ని డీవియేట్ కాకుండా ఉండేదానికి మెయిన్, అంతే. ఓకేనా? సో సోషల్ మీడియాలో 6 గంటలకు పోస్ట్ పోన్ అయిపోయింది అని చెప్పేసి మెసేజ్ సోషల్ మీడియాలో మొత్తం, ఆఖరికి న్యూస్లో ఛానల్లో కూడా కొంతమంది ఎవరైతే గౌరవ రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పారు. సో అలాంటప్పుడు ఏమైంది, నమ్మేశారు జనాలు. చాలామంది ఎగ్జామ్ సెంటర్కి కూడా పోలేని పొజిషన్లో వెళ్ళిపోయారు. అంతవరకు వెళ్ళిపోయారు అనమాట. ఎగ్జామ్ సెంటర్కి కూడా వెళ్ళలేకపోయారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక మీకు సలహా, దయచేసి సోషల్ మీడియా జోలికి నమ్మొద్దు అని చెప్పాను నేను. సోషల్ మీడియా జోలికి పోకుండా మీరంతకు మీరు ఇన్ టైంలో వాళ్ళు ఇచ్చిన టైంలో మొత్తం సిలబస్ను కంప్లీట్ చేసుకొని చేతుల్లో పెట్టుకోండి. ఒకవేళ పోస్ట్ పోన్ అయినా కూడా మీకు నష్టమేమి ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి. మళ్ళీ చెప్తాను, డిఎస్సి అభ్యర్థులకు కాంపిటీషన్, డిఎస్సి హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుందండి. నాకు తెలుసు కాబట్టి. ఒకప్పుడు మేము సివిల్ చదువుకుంటాం, అప్పుడు చదువుకున్న రోజుల్లో డిఎస్సి వాళ్ళు రూమ్లు తీసుకుని చదువుకుంటున్నారు. ఎంత ఘోరంగా అంటే రోజుకు 12-15 గంటలు చదువుకుంటున్నారు. సో కాబట్టి అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మీరు డివియేట్ అయ్యారనుకోండి, ఎవరైతే సిన్సియర్గా చదువుతుంటారో వాళ్ళు కొట్టేస్తారు. అంటే మీరు కూర్చోవలసిన సీట్లో ఇంకొకరిని కూర్చోబెట్టిన వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే ఒకరిని మీరు నమ్ముతారో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒకటి కావాలి అనుకుంటే ఒకటి వదిలేయాలి. ఇప్పుడు మీకు నేను ఈ వైట్ పేపర్ ఉంది కదా, ఓకేనా, నేను మీకు ఓన్లీ ఇక్కడే చెప్తాను. ఇది ఎందుకు బార్డర్ వదిలేస్తాను, ఎందుకంటే కనుక ఇది వదిలేయడం వల్ల ఈ పేజీకి అందం వచ్చింది. కరెక్టా కదా? సేమ్ అంతే, లైఫ్ కూడా అంతే అన్నమాట. ఇలాంటి ప్రచారాలు ఇవన్నీ కొన్ని వదిలేస్తేనే మీ లైఫ్ కూడా అందంగా ఉంటుంది. సో కాబట్టి డిఎస్సి అభ్యర్థులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో డీవియేట్ కాకుండా దయచేసి మళ్ళీ చెప్తున్నాను, చదువుకోండి. పోస్ట్ పోన్ అవుతుందో కాదు సెకండ్ ఆప్షన్, అది నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు. ఓకేనా? కాబట్టి ఇన్ టైంలో మీరు ఎగ్జామ్కు రెడీగా ప్రిపేర్ కండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఫోన్లు చేసుకుంటా ఎవరో చెప్పినారు కదా, మా ఫ్రెండ్ వాడికి ఎవరో చెప్పింటారు. ఓకేనా? అసలు వాడికి కూడా ఎవరు చెప్పింటారు. ఓకేనా? ఫైనల్గా చెప్పింది ఏంటంటే, ఒకరిని నమ్మొద్దు, మీ ప్రిపరేషన్ కొనసాగించండి. నా స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అందరు స్టూడెంట్సే కదా, ఎవరైనా ఒకటి. నా దృష్టిలో అందరినీ సమానంగానే చూస్తాను, అందరికీ సమానంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో కాబట్టి మీరు మాత్రము ఎగ్జామ్ జరుగుతుందనే చదవండి. ఓకే? ఎనీవే, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ డిఎస్సి స్టూడెంట్స్. ఈ వీడియో డిలీట్ చేస్తాను, ఎందుకంటే దీనికి నాకు సంబంధం లేదు కాబట్టి, మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్నాను. ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ అమ్మా.